శ్రీమాత్రే నమః. మాజ్ మానే అనే ధాతువు నుండి మాత అనే పదం ఏర్పడడం జరిగింది. మాజ్ మానే అనే పదాల అర్థము కొలత. గర్భంలో ఉన్న తన శిశువునకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డకు పాలిచ్చే తల్లి ఎంతవరకు సరిపోతుందో కొలత తెలిసి మరీ ఆహారాన్ని ఇస్తుంది. 33 కోట్ల దేవతలు అయితేనేమి, సకల ప్రాణికోటికి ఎంతవరకు ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ మాతకు తెలుసు. ఆవిడే శ్రీమాత. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ జన్మనిచ్చే తల్లికి, పోషించే తండ్రికి, జ్ఞాననేత్రం తెరిపించే గురువునకు దైవంతో సమానమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ ముగ్గురిలో మొదటి స్థానాన్ని మాతృమూర్తికే ఇవ్వడం జరిగింది. మరి తల్లి, తండ్రి, గురువులకు కూడా జన్మనిచ్చే తల్లి శ్రీమాత. భగవంతుడిలో ఐక్యమై దేవత శ్రీమాత ఉంటుందంటారు. శ్రీ మహావిష్ణువు హృదయంలో ఆవిడ ఎల్లకాలం ఎప్పుడు నివాసం ఉంటూ మనం చెప్పే విషయాలు వింటూ, ఒకవేళ విష్ణుమూర్తి నిద్రపోయినా మన గోడును అతనికి వినిపిస్తుంది. అందుకే రామదాసు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ వేడుకుంటాడు. విశ్వామిత్రుడు శ్రీరాముడిని నిద్రలేపుతూ కౌసల్య సుప్రజ రామ అంటూ సంబోధిస్తాడు. కౌసల్య కుమారుడమైనటువంటి శ్రీరామ అంటూ. అంటే తల్లికి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చెడ్డవాడైన దుర్యోధనుడు కూడా యుద్ధానికి వెళ్తూ తల్లి ఆశీర్వచనాన్ని కోరితే, నాయన ధర్మం ఎటువైపు ఉంటే అటు వారై గెలవాలి అంటుంది ఆవిడ. అంటే కుమారుని విషయంలో దుర్మార్గురాలైనటువంటి తల్లి ఎక్కడ ఉండదు. చెడ్డవాడైన కొడుకుంటాడేమో కానీ ఈ జన్మలో, గత జన్మలో, రాబో జన్మలో కూడా మనకు ఒక మాతృమూర్తి ఉంటే, ఈ మాతృమూర్తులందరికీ తల్లి శ్రీమాత. శ్రీ అనేది బీజాక్షరం, సంపద, యంత్రము, మంత్రము. అటువంటి శ్రీమాత, శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు. స్వస్తి.